హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఈజ్ దిలీప్. ఈ వీడియోలో నేను ఎక్స్క్లూజివ్ మంగళగిరి పట్టు శారీస్ మీద మిర్రర్ వర్క్ శారీస్ చూపిస్తాను. మిర్రర్ వర్క్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్తో చేసిన శారీసు, చాలా ఎక్స్క్లూజివ్. ఇవైతే ఇప్పుడు దాకా నాకు తెలిసి బయట ఎవరు ట్రై చేయలేదు. డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ అంటే మిర్రర్ వర్క్ డిఫరెంట్ అనేం కాదు, కానీ మిర్రర్ వర్క్ ట్రై చేశాను. హ్యాండ్ వర్క్ కొంచెం కష్టమైన ప్రాసెస్. ఇవి అన్నీ కూడా నేను బెనారస్ పంపించి అక్కడ చేపించి మళ్ళీ జాబ్ వర్క్ మళ్ళీ తెప్పించి ఇవి చూపిస్తాం అన్నమాట ఇప్పుడు శారీస్. దీనికన్నా ముందు వచ్చి ప్రతి వీడియోలో నేనే వస్తున్నా కదా ఈ మధ్యన యూట్యూబ్లో, మా ఛానల్లో. అలేకే కనబట్టదని అనుకుంటున్నారు. ఏంటంటే విషయం, మా పిల్లలతో అలేకే ఫుల్ బిజీ అనమాట పాపం. అంటే సో మా వాడు వచ్చి గ్రేడ్ 1, కొంచెం మరి ఆడికి సిలబస్ అవ్వాలంట. ఆ సిలబస్ అయ్యేదాకా నేను బయటికి రానన్నట్టుగా ఇంట్లోనే కూర్చొని తెగ మా వాడికి చదువులు చెప్పేస్తుంది. అంటే అలేకే యాక్చువల్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలేకే టాపరు, మనమేమో బ్యాక్ బెంచ్. అందుకని నేను ఆ ఎడ్యుకేషన్లో పెద్ద అంతగా దూరను. అలేకే మాత్రం వెరీ సీరియస్ అబౌట్ ఎడ్యుకేషన్. అందుకని ఆ చదువులు అంతా కూడా అలేకే చదువులు తల్లి కాబట్టి ఆ బ్యాచ్ అంతా ఆ చదువులు మా వాళ్ళు కూడా అలా కొనసాగిస్తుంది. మనం లాస్ట్ బెంచ్ బ్యాచ్ కాబట్టి అలాగని నేను చదవను అనుకో, మాకని కొంపతీసి డల్లర్ అనుకుంటున్నారేమో. లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం కానీ మనం కూడా బాగానే చదువుతాము. సో ఇదనమాట. అందుకని షీఈస్ బిజీ విత్ కిడ్స్. అలాగా నాకు తెలిసి ఒక 4-5 డేస్లో స్కూల్ అయిపోతుంది. ఈ సిలబస్ కూడా అయిపోతే బ్యాక్ టు వర్క్ తను. సో ఈలోపు నన్ను ప్రస్తుతంగా అలాగా లాగించండి, భరించండి. ఓకే. సో ఫస్ట్ శారీ. ఇంకో డౌట్, ఒక కస్టమర్ కామెంట్ పెట్టారు. ఒకసారి ఒక 4 చీరలు చూపించాక మీకు అది క్లారిఫికేషన్ ఇస్తాను. ప్యూర్ మంగళగిరి పట్టు మీద హ్యాండ్ మిర్రర్ వర్క్. అంటే ఇది లైట్ కలర్ కదా, ఇది లైట్ లావెండర్ కలర్ అండి. దీని మీద నేను కొంచెం అలా చెప్పేస్తాను. డార్క్ కలర్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇలాగ శారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. పైన వచ్చి ఇలా సింపుల్ 50 కడ్డీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేటప్పటికి 150 కడ్డీ సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చాము. ఈ శారీస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై అజ్. అంటే మాది మంగళగిరి కాబట్టి మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మాది. సో అక్కడ మొత్తం కూడా ఈ శారీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మాది. ఇది పళ్ళు, ఇది సిల్వర్ జరీ పళ్ళు. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇలాగ రన్నింగ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సింపుల్గా మిర్రర్ వర్క్ ఇట్లా ఇచ్చారు. ఈ మిర్రర్ వర్క్ నేను నెక్స్ట్ డార్క్ కలర్ చెప్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ కలర్లో మీకు ఒక క్లారిటీగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. ఎందుకంటే డార్క్ కలర్లో మీకు ఇంకా బాగా కనబడింది. లైట్ కలర్స్ ఏంటంటే కొంచెం అది ఆ మిర్రర్ వర్క్ అంతా క్లాసీగా ఉండిద్ది, కానీ టూ క్లాసీగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కొంచెం కష్టం అని చెప్పి ఇది ఇట్లా వస్తుంది. శారీ మొత్తం కూడా ఈ మిర్రర్ వర్క్ ఏంటంటే మీకు కంప్లీట్గా మిర్రర్ వర్క్ అంటే ఇలా దగ్గరగా మిర్రర్ వర్క్ అర్థమైందా మీకు? ఇలా దగ్గరగా ఉంటుంది, ఇలా దగ్గరగా ఉండేది శారీ మొత్తం కూడా. అది పాయింట్. ఈ లోపలికి వెళ్ళేప్పటికి కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగిద్ది. ఎందుకంటే లోపలికి మీకు ప్రిల్స్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ మీకు హెవీగా ఇచ్చినా కూడా వేస్ట్ ఆఫ్ అది వర్క్, వేస్ట్ ఆఫ్ మనీ. కాబట్టి అంత లోపల హెవీగా చేయరు, ఇక్కడ మాత్రం హెవీగా ఎట్లా వస్తుంది. దీని పళ్ళు వచ్చేటప్పటికి ఇది సిల్వర్ జరీ పళ్ళు. ఈ మిర్రర్ వర్క్ వచ్చేటప్పటికి మొత్తం కూడా హ్యాండ్ వర్కే, మొత్తం కూడా హ్యాండ్ వర్క్. ఈ శారీస్ ఏంటంటే మంగళగిరిలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి అక్కడి నుంచి హైదరాబాద్ నా దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బెనారస్ నేను పంపించి బెనారస్లో తయారు చేయించుకొని 1 మంత్ అయింది ఈ శారీస్ నేను పంపించి. ఇప్పటికి 1 మంత్ నేను వెయిట్ చేస్తే 1 మంత్ తర్వాత నాకు శారీస్ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మనకి వీడియో చేస్తున్నాం. సో ఇది కలకత్తాకు కూడా పంపించవచ్చు ఈ వర్క్ శారీస్ కోసం. కానీ కలకత్తాలో ఈ ఫినిషింగ్ రావట్లా. ఈ మిర్రర్ వర్క్ చేయటం మాత్రం టాలెంట్ మాత్రం బెనారస్ వాళ్ళకే ఉంది. అందుకని అక్కడికే పంపించాను. ఎందుకంటే కలకత్తా 2 చీరలు పంపిస్తే శాంపుల్ వాళ్ళు కంపు చేశారు. 2 చీరలు కూడా చెడిపోయినాయి నాకు. అందుకని మళ్ళీ ఒక 2 శారీస్ బెనారస్ పంపిస్తే ఫస్ట్ వాళ్ళు బాగా చేశారు, అవుట్పుట్ బాగుంది కాబట్టి మళ్ళీ బల్క్లో అలాగే పంపించాం అనమాట. ఇది తర్వాత పళ్ళు ఇలా సిల్వర్ జరీ పళ్ళు వచ్చింది, రన్నింగ్ పర్పుల్ కలర్ బ్లౌజ్. ఇప్పుడు పాయింట్ వచ్చి ఏంటంటే దీని కాస్ట్ 5,500 రూపాయలు శారీ కాస్ట్ వచ్చి ఇప్పుడు, ఇంక్లూడింగ్ మిర్రర్ వర్క్ ఎవ్రీథింగ్. అయితే ఇది వచ్చి సెమీ మంగళగిరి పట్టు ఫ్యాన్సీ. డిఫరెన్స్ ఏంటి నేను చెప్పాలి ఈ డిఫరెన్స్. ఎందుకంటే మార్కెట్లో ఇవి దొరుకుతున్నాయి, ఇవి బాగానే దొరుకుతున్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి, లేవంట్లా. ఎందుకంటే రేటు ఇప్పుడు ఇది వచ్చి 2,500, నేను ఇప్పుడు చూపించే శారీస్ ఇది వచ్చి 5,500. ఏంట్రా బాబు డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్ 3,000 రూపాయలు డిఫరెన్సా? ఎందుకు అంటే కనుక అది మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే మీకు అర్థమైంది. ఎందుకంటే లేదంటే ఇప్పుడు బయట మీరు ఈ శారీ చూసి ఇది 2,500కి
ఇప్పుడు మన దగ్గర 2500, బయట అయితే 3,500కి అమ్ముతున్నారు. ఇది 3,500కి అమ్ముతుంది, మిశ్రమంలో 5,500 ఎందుకు అని మీరు అనుకుంటే మళ్ళీ నాకు లాస్ కాబట్టి నేను చెప్పేస్తా. ఇది ఫ్యాన్సీ మంగళగిరి పవర్ లూమ్ శారీ, పవర్ లూమ్ పట్టు. ఫస్ట్ పాయింట్ పవర్ లూమ్. తర్వాత ఇందులో వాడిన జరీ కూడా ఒరిజినల్ కాదు, ఇందులో వాడిన జరీ ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్ మంగళగిరి జరీ. ఒక రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఇది చెప్పేస్తా, తర్వాత అది చెప్తా. ఇది వచ్చి పవర్ లూము ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ దీంట్లో వాడిన ఇది పట్టు కాదన్నమాట, ఇది ఏంటంటే కొంచెం పట్టు ఫీల్ లాగా ఉండే జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ అంటారు, దాన్ని మంగళగిరి పట్టు అంటారు జనరల్గా. ఫ్యాన్సీ మంగళగిరి పట్టు అనేస్తారు మార్కెట్లో, అయితే మాత్రం ప్రాపర్గా అయితే పట్టు కాదు, ఇది ఫ్యాన్సీ జూట్ అనమాట. తర్వాత ఇందులో యూస్ చేసే జరీ కూడా అంత క్వాలిటీ జరీ కాదు. ఓకే, మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ ఎంత క్వాలిటీకి అంత రేట్ అనమాట. సో ఇది 2,500 రూపాయలకి అదే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి మీరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వచ్చి కలకత్తాలో తయారీ మిర్రర్ వర్క్, దీనికి అంత ఫినిషింగ్ అంత అవుట్లైన్ అది రాదనమాట, అదొక పాయింట్. సో ఇక్కడ ఇందులో మైనస్లు ఉన్నాయి. తర్వాత దీని పళ్ళు కూడా సింపుల్గా వచ్చేస్తుంది. పళ్ళు ఒకసారి పళ్ళు చూపిస్తాను, ఇదిగోండి ఎలా వస్తుంది పళ్ళు, ఎలా వస్తుంది పళ్ళు, కొంచెం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆ ప్రైజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ప్యూర్ మంగళగిరి, 100% మంగళగిరి పట్టు, 100% రియల్ హ్యాండ్లూమ్ అండ్ జరీ కూడా ప్యూర్ జరీ వచ్చి. ఇక మిర్రర్ వర్క్ వచ్చేటప్పటికి చెప్పినట్టుగా నేను బెనారస్లో చేయించాము, క్వాలిటీ ఉంటుంది. ఈ మిర్రర్ వర్క్ ఓడటం కానీ అట్లా పట్టుకోవడం కానీ అవి ఏమి ఉండవు అనమాట. సో అందుకని ఇది 5,500, అది 2,500, అది డిఫరెన్స్. క్వాలిటీ కావాలి అనుకుంటే ఇది తీసుకోండి. వద్దు నాకు బడ్జెట్లో సరిపోతుంది, నేను ఒక ఫంక్షన్ కట్టాను అవతల పడేస్తాను ఇంకా వద్దురా బాబు అంటే ఇది తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇందులో అయితే కలర్స్ లేవు, ఓన్లీ బ్లూ ఉంది, ఇంకోటి బ్లాక్ ఏదో ఉన్నట్టుంది అవైలబుల్, ఇంతే. ఎందుకంటే పవర్ లూమ్ కదా, పవర్ లూమ్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా డిజైన్లు ఏం రావు, లిమిటెడ్గా ఉంటాయి. అదే ఇట్లాంటి మన హ్యాండ్లూమ్లో అయితే నా ఫేవరెట్ హ్యాండ్లూమ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా ప్రోత్సహించాలి అంతే హ్యాండ్లూమ్ని, వేవర్స్. సో ఇదనమాట. సో ఇది కావాలన్న ఇది, అది కావాలన్న అది తీసుకోండి, కానీ నా ఆప్షన్ మాత్రం ఇదే, నో డౌట్, అన్డౌటెడ్లీ అదే. తర్వాత శారీ వచ్చేటప్పటికి గ్రీన్. ఇది నేను ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి, ఇదంతా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. మీకు సోది అనుకుంటే మీరు స్కిప్ కొట్టేసేయండి, అంతేగాని మళ్ళీ ఏదేదో కామెంట్లు పెట్టమాకండి. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ షేర్ చేసుకుని తప్పు లేదని నా ఫీలింగ్ అంతే, ఎందుకంటే తెలుస్తుంది కదా మనకు కూడా. తర్వాత గ్రీన్ శారీ అండి, గ్రీన్ శారీ మొత్తం వస్తుంది ఇట్లా వస్తుంది. తర్వాత బార్డర్ వచ్చి దీనికి కంచి బార్డర్ ఇచ్చాము, ఇది కంచి బార్డర్. ఇది యాక్చువల్గా శారీ వైజ్ చూసుకుంటే మీకు కంచి బార్డర్ ఒక రేట్ ఉండిద్ది, కడ్డీ బార్డర్ ఒక రేట్ ఉండిద్ది, అట్లా ఉండిద్ది. కానీ మొత్తం యావరేజ్ చేసి 5,500 ప్రైజింగ్ పెట్టాము. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మళ్ళీ మీ జాబ్ వర్క్ చేయిస్తారా, నా దగ్గర ఒక చీర ఉంది దీనికి చేయిస్తారా అని మీరు అడగమాకండి, అవన్నీ మేము చేయించాము, మా వర్క్ కాదు. తర్వాత ఇది పళ్ళు, తర్వాత ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. తర్వాత ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ శారీ చాలా అంటే క్లాసీగా ఉంది, చాలా క్లాసీగా. తర్వాత బార్డర్ వచ్చేప్పటికి దీనికి కొంచెం డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు ఇట్లాగా. తర్వాత పళ్ళు కూడా సింపుల్ జరీ పళ్ళుస్ అన్నీ కూడా సింపుల్ జరీ పళ్ళుసే వస్తాయి మంగళగిరి అన్నిటికి కూడా అంతే. ఇప్పుడు మంగళగిరి పట్టు మీద ఎంబ్రాయిడరీలు ట్రై చేశారు కొంతమంది, మేము చేసాం, ఎంబ్రాయిడరీలు చేసాం, ఇంకేం చేసాం, ప్రింటింగ్ చేస్తున్నాం రెగ్యులర్. మిర్రర్ వర్క్ అనేది చాలా లేటెస్ట్, మిర్రర్ వర్క్ అయితే ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయాల, ఫస్ట్ టైం మనమే ట్రై చేయటం. సరే చూద్దాం ఎట్లా ఉండిద్ది ఏంటి, కొంచెం డిఫరెంట్గా ఎలా ఇద్దామని చూస్తున్నాము. అలానే కలంకారీ పెన్ కలంకారీ బ్లౌజులు కూడా కొన్ని సెట్ చేస్తున్నాను, అవి కూడా చూద్దాం. ఈ రెగ్యులర్ కలంకారీలు అంటే అందరి దగ్గర ఉంటున్నాయి, పెన్ కలంకారీ సెట్ చేస్తున్నాను, అది ట్రై చేస్తాను. తర్వాత రెడ్ కలర్ అండి, థిక్ రెడ్ కలర్ ఇట్లా వస్తుంది. శారీ మొత్తం చెక్స్ వచ్చింది, జరీ చెక్స్ మొత్తం గ్రాండ్గా, దాంట్లో మిర్రర్ వర్క్ చేసాము. తర్వాత బార్డర్ వచ్చి ఇట్లా వస్తుంది, గ్రాండ్ కంచి బార్డర్ స్టైల్లో ఆఫ్ మంగళగిరి బార్డర్. తర్వాత ఇందాక నేను ఒక పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నా కదా, అబ్బా ఇది పళ్ళులో కూడా మంచి మిర్రర్ వర్క్ చేశారు, ఇది బ్లౌజ్. సో ఇప్పుడు ఇదే శారీ ఏ బొటిక్లో ఏదన్నా అంటే మీకు 10,000 వేసేస్తారు, అది
మేము చేసాం కదా, మేము క్రియేషన్ చేసాం, మేము క్రియేటివిటీ దానిలో ఇది చేసాం అది చేసాం అని చెప్పి ఓ 10,000 వేసి అమ్మేస్తారు. మీరు జాగ్రత్తగా చూసుకోండి కొంచెం అది మాత్రం. ఎందుకంటే అంత ప్రైజింగ్ ఏం కాదు, కొంచెం బ్రెయిన్ పెట్టి మనం కొంచెం దాని మీద ఫోకస్ చేసి అప్లై చేస్తే తక్కువగా వచ్చేస్తుంది డెఫినెట్గా. అంటే మీరు సెర్చ్ చేసుకోవాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి చాలామంది కస్టమర్స్ ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఒక ట్రస్ట్ అనమాట. అరే మిస్సంలో తక్కువ రేట్లు వస్తాయి, దొరుకుతాయి డెఫినెట్గా అన్న ఆ ట్రస్ట్తో వస్తున్నారు కాబట్టి మేము కూడా అది నిలబెట్టుకోవాలి. తర్వాత ఇందాక ఒక పాయింట్ చెప్తాం అనుకున్నాను, మీ వెబ్సైట్ స్లోగా ఉంటుంది లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది అన్నీ కూడా అని అంటున్నా అని ఒక కామెంట్ పెట్టారు ఒకళ్ళు. అవునండి కరెక్టే, సైట్ స్లోనా అనేది అది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్, కానీ అది మీ దగ్గర స్పీడ్ బట్టి కూడా ఉంటుంది. సైట్ అయితే మామూలుగానే ఉంది, స్పీడ్ వైజ్ బాగానే ఉంది. అవుట్ ఆఫ్ స్టాక్ అనేది మాత్రం ఏంటంటే వెబ్సైట్ ఈజ్ ఓన్లీ ఫర్ హెల్పింగ్ ఫర్ వీడియోస్ అంతే తప్ప మీరు జనరల్గా షాపింగ్ చేయాలి దాంట్లో అంటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో రిలీజ్ అయింది, నాకు ఈ వీడియో రిలీజ్ అయ్యాక మీరు ఈ శారీ బుక్ చేసుకోవాలి అంటే మీరు త్రూ వెబ్సైట్ బుక్ చేసేసుకోండి ఇమ్మీడియట్గా. అంతేగాని ఇప్పుడు ఈ శారీస్ మళ్ళీ మీరు ఒక 10 రోజుల తర్వాత ఈ శారీస్ ఏమన్నా పెట్టారా అంటే అట్లా పెట్టం, అలా ఉండదు. ఈ వీడియోకి సంబంధించింది ఎప్పటికప్పుడు స్టాక్ వెబ్సైట్లో పెడతాము, మీరు బుకింగ్ చేసుకున్నాక సోల్డ్ అయిపోద్ది అంతేగా. మళ్ళీ రీస్టాక్ అవ్వదు, అది మళ్ళీ మేము రీస్టాక్ చేసి మళ్ళీ దాన్ని క్వాంటిటీ పెంచి అలా ఏమీ పెట్టమన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. వెబ్సైట్ అనేది ఓన్లీ మీరు వీడియో రిలీజ్ అయ్యాక మా కోడ్ చూసి సెర్చ్లో కొట్టి బుక్ చేసుకోవడానికి మాత్రమే తప్ప జనరల్గా మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ సైట్స్ ఎలా ఉంటుంది ఎప్పటికప్పుడు బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి, అది కాదు మన సైటు ఓన్లీ వీడియోస్కి మాత్రమే. ఇది అడిగిన వాళ్ళకి కొంచెం అది అర్థం చేసుకోండి. తర్వాత ఇన్ స్టాక్ కూడా మీరు చూసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంది అన్నారు కదా, అక్కడ ఓన్లీ ఇన్ స్టాక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది టిక్ కొట్టుకుంటే ఓన్లీ స్టాక్ ఏమున్నది ఏం లేవు అనేది కనబడిపోద్ది మీకు, అలాగైనా మీరు చూసుకోవచ్చు. తర్వాత మెరూన్ కలర్ అండి, ఇది మెరూన్ కలర్ మీద గ్రాండ్ జరీ చెక్స్ వచ్చినాయి, దాని మీద మిర్రర్ వర్క్ వచ్చింది, కంప్లీట్గా ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది. అండ్ 50 గడ్డి బోర్డర్ పైన అండ్ ఈ కింద వచ్చేటప్పటికి 150 గడ్డి బోర్డర్ వస్తుంది ఇట్లా సిల్వర్ జరీ. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మాత్రమే ఈ ఫినిషింగ్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మాత్రమే ఈ లుక్ వస్తుంది డెఫినెట్గా. అది మాత్రం నేను బల్లగుద్ది చెప్తున్నా, ఇమిటేషన్స్ కాదు. పళ్ళు గ్రాండ్ పళ్ళు. ఎందుకంటే నాకు ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకున్నానంటే నా బాధ ఏంటంటే మా మంగళగిరి దాంట్లో ఇమిటేషన్లు ఎన్నంటే అన్ని అయిపోయినాయి, అందుకని ఇంతగా చెప్పాల్సి వస్తుంది తప్ప వేరే ఉద్దేశమే లేదు. అది నా బాధ అంతే. మరి ఇన్ని దారుణమైన ఇమిటేషన్లు అంటేనే కొంచెం అరే ఏంట్రా మరి ఇంత దారుణంగా అయిపోయింది అనిపిస్తుంది. తర్వాత శారీ అండి, ఎల్లో మంచి లెమన్ ఎల్లో, సూపర్ అంటే సూపర్ ఉంది, ఎక్స్క్లూజివ్ ఉంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా, చెక్స్ వచ్చినాయి సిల్వర్ జరీ, తర్వాత ఇట్లా వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మీకు ఇదిగోండి ఓన్లీ బార్డర్ కాన్సెప్ట్, బార్డర్లో మాత్రమే వస్తుంది, హెవీగా అట్లా రాదిక. ఇది పళ్ళు, సిల్వర్ జరీ పళ్ళు అండ్ బార్డర్ కూడా ఇట్లా వస్తుంది. హ్యాండ్స్కి కూడా మిర్రర్ వర్క్ వస్తుంది దీంట్లో. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా 5500 రూపీసే. రెస్పాన్స్ కొంతమంది అంటే వాట్సాప్లో రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అది ఇస్తున్నామండి, అట్లేం కాదు, ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం, ఇవ్వకుండా ఎందుకుంటాం, చాలామంది వర్క్ చేస్తుంటారు దాని మీద. ఏదన్నా మీరు ఏమన్నా కాల్ చేసినప్పుడు లేదంటే మీరు ఇట్లా మెసేజ్ పెట్టకుండా అట్లా రెస్పాన్స్ అనేది అది ఎక్స్పెక్ట్ చేయమాకండి, అది అవ్వదు. ఎందుకంటే ఒక లిస్ట్ ఉండిద్ది అన్నమాట, వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఆ టైం చూసుకొని ఆ టైం ఫ్రేమ్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తారు. కింద నుంచి ఎవరు ఫస్ట్ ఇచ్చారో వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటూ రావాలి కదా. మీరు ఇప్పుడు 12:20కి పెట్టి 12:20కి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా కుదిరిద్ది? మీరు ఒక పావు గంట అరగంట ఆగాలి కంపల్సరీగా, ఎందుకంటే అంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ అందరినీ మేము చూసుకోవాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే కొంచెం హాష్గా బిహేవ్ చేస్తున్నారంట స్టాఫ్తో, కొంచెం అది కూడా కొంచెం చూసుకోండి. అట్లా మీరు ఏదో సీరియస్ అయిపోమాకండి, మీరు ఏం ఫోన్ ఎత్తారో, మీరేం మెసేజ్ ఇవ్వరా, అదే ఇదే వద్దు, అట్లా రెక్లెస్గా మాట్లాడద్దు ప్లీజ్ దయచేసి. తర్వాత ఇది పర్పుల్ చిన్న చెక్స్ శారీస్, చెక్స్ వచ్చినాయి, దాంట్లో మిర్రర్ వర్క్ చేశారు బ్యూటిఫుల్గా. దీనికి వచ్చి అగైన్ కంచి పౌడర్ ఇచ్చాము ఇట్లా. తర్వాత ఇది పళ్ళు అండి, సింపుల్ జరీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇచ్చారు. ఏదో 1-2 చీరలకి కాంట్రాస్ట్ వచ్చినాయి అంతే, ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజులే. నాకైతే మాత్రం వీటిలో రన్నింగ్ బ్లౌజులే నాకు నచ్చినాయి, ఎందుకంటే అంత క్లాసీగా వస్తుంది అన్నమాట. తర్వాత
ఇది యాక్చువల్గా రేట్ ఎక్కువదండి, ఎందుకంటే శారీలో బుటీ కూడా వచ్చింది కదా, బుటీ వచ్చింది. యాక్చువల్గా ఈ డిజైన్ మా వాళ్ళు పెట్టారో నాకు తెలియదు, అందుకని ఇది నేను అన్నీ 5500 అన్నాను. బట్ ఓకే, ఈ డిజైన్కి అయితే రాదండి యాక్చువల్గా, బుటీ దానికి రేట్ ఎక్కువ ఉండింది. సరే ఇక నేను చెప్పేసే కాబట్టి ఇది కూడా ఇస్తాను, ఇవి ఒకసారికి ఇస్తా 5500 ఇది కూడా, ఎందుకంటే బుటీ వచ్చింది. బుటీ వస్తే ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది మా దగ్గర. తర్వాత ఇది కంచి పౌడర్, ఇది పళ్ళు, పళ్ళులో కూడా బుటీస్ వచ్చినాయి చూసారు కదా, మిర్రర్ వర్క్ విత్ బుటీస్. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీని కింద శారీ కూడా రేట్ ఎక్కువదే, అది కూడా ఆ రేటుకి రాదు యాక్చువల్గా. రేటు పెట్టేశారు. సరే ఇదేంటంటే ఇదిగోండి చూడండి, బార్డర్ చూస్తే మీకు అర్థమైంది ఎంత హెవీ బార్డర్. ఇది నార్మల్గానే శారీ కాస్టే చాలా ఎక్కువ రేట్ ఇది. సో ఇట్లా వస్తుంది. సరే చెప్పాను కాబట్టి ఇది కూడా 5500కి ఇస్తాను నేను. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు వచ్చింది, అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ బార్డర్. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలంటే మీరు చేయాల్సింది తప్పనిసరిగా మిస్ అమ్మని విజిట్ చేయండి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.